శాడిస్ట్ బావ పార్ట్ 55. ఒకసారి కిషాంత్ మైరాల తరపున గతంలోకి వెళ్దామా? ముందు రోజు రాత్రి అభి సితారాని తనతో పాటు తీసుకువెళ్తున్నప్పుడు సితారా అభికి గుర్తు చేసింది మైరా గురించి. అభి కిషాంత్కి కాల్ చేసి సితారా ఫ్లాట్లో తన ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది, తనని కేర్ఫుల్గా గార్డెన్కి తీసుకువెళ్ళు అని చెప్పాడు. ఓకే అని చెప్పి కిషాంత్ సితారా ఫ్లాట్కి వెళ్ళాడు. కాలింగ్ బెల్ ప్రెస్ చేయగానే రూమ్లో ఉండి రెడీ అయి ఉన్న మైరా తన తల్లితో వీడియో కాల్ మాట్లాడుతుంది. కాలింగ్ బెల్ సౌండ్కి వచ్చి డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా ఉన్న కిషాంత్ని చూసి షాక్ అయింది. చేతిలో ఉన్న ఫోన్ ఫస్ట్ టైం నేలకు జారింది. ఫార్మల్స్లో క్లాసీగా ఉన్న కిషాంత్ లైట్ లెమన్ కలర్ షర్ట్ విత్ బ్లాక్ స్కిన్నీ ప్యాంట్లో ఫుల్ ట్రెండింగ్గా ఉన్నాడు. అతన్నే మెస్మరైజింగ్గా చూస్తూ ఉండిపోయింది. అంతలోనే బోలెడన్న అనుమానాలు. తన డ్రీమ్ బాయ్ ఇక్కడేంటి అని. కొన్ని గంటల ముందు, అంటే సాయంత్రం లిఫ్ట్ డోర్స్ క్లోజ్ అయ్యే ముందు నేను చూసింది ఇతన్నేనా అని అనుకోకుండా ఉండలేకపోయింది. కిషాంత్ మాత్రం ఫార్మల్ స్మైల్ ఇచ్చి సితారా ఫ్రెండా అని అడిగాడు. అతన్ని చూస్తున్న ఆ మైకంలో అడ్డదిడ్డంగా తలూపింది మైరా. ఎక్స్క్యూజ్ మీ అని అన్నాడు కిషాంత్, మైరా ఎక్స్ప్రెషన్ అర్థం కాక. అప్పుడు స్పృహలోకి వచ్చి అలర్ట్ అయ్యి ఎస్ అని అంది చిన్నగా. కే కూల్, నిన్ను పార్టీకి తీసుకురమ్మని చెప్పాడు మా అన్న అని చెప్పాడు కిషాంత్. అన్నా? క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టింది మైరా. అభినందన్ నాకు అన్న అని చెప్పాడు. మైరాలో రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి, కానీ డ్రీమ్ బాయ్ ముందుండేసరికి వాటన్నింటినీ అధిగమించి హ్యాపీ ఫేస్ పెట్టి లోపలికి రండి అని ఇన్వైట్ చేసింది మైరా. నో టైం, వెళ్ళాలి మనం, కేక్ కటింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పాడు నార్మల్గా. వెయిట్ అని హాల్ అంతా తన ఫోన్ వెతుక్కొని అది మెయిన్ డోర్ దగ్గర పడి ఉండడం చూసి చిన్నగా తల కొట్టుకొని ఫోన్ తీసుకొని డోర్ క్లోజ్ చేసింది మైరా. తన కోసమే వెయిట్ చేస్తున్న కిషాంత్ని చూసి వెళ్దామా అని అంది. ఓకే అన్నట్టు చూపించాడు కిషాంత్. ముందు మైరా నడుస్తుంటే 2 అడుగుల వెనక కిషాంత్ నడుస్తున్నాడు. మైరా చూపులు మాత్రం కిషాంత్ ప్రెజెన్స్ కోసం పరితపిస్తుంటే వెనక్కి తిరిగి మరీ చూస్తుంది. ఇద్దరూ ఆల్మోస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ వరకు చేరుకున్నారు. మైరానే గమనిస్తున్న కిషాంత్కి మైరా చూపుల లోతు అర్థం కాకుండా పోలేదు. పార్టీలోకి వెళ్ళబోతూ ఉండగా అతన్నే చూస్తున్న డైలమాలో ఉండిపోయి హైట్ని తన్నుకొని మైరా పడిపోబోతే కిషాంత్ గమనించి తన చుట్టూ చేతులేసి టైట్గా పట్టుకున్నాడు. లైట్గా తనపై బెండ్ అయ్యి ఒక్కసారిగా ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. కిషాంత్ తనకి ఐ కాంటాక్ట్ ఇస్తుంటే అస్సలు ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేని మైరా అలానే చూస్తూ ఐ లవ్ యూ అని చెప్పింది. సెకండ్ మినిట్ తనది కాదేమో అన్నట్టు. ఊహించని మాటకి కిషాంత్కి హార్ట్పై 1000 కిలోల బరువు వచ్చి పడినట్టు అయింది. పెద్ద కళ్ళతో, ఆ కళ్ళల్లో అయోమయంతో వాట్ అని అడిగాడు. ఆల్మోస్ట్ అరిచాడు అనుకుంటా. దగ్గరగా ఉన్న కిషాంత్ చెంపపై చెయ్యి వేసి నిమురుతూ ప్రేమిస్తున్నాను నిన్ను అని చెప్పగానే కిషాంత్ ఫేస్ అంతా సీరియస్గా పెట్టుకొని తన చేతుల్లో ఉన్న మైరాని సరిగ్గా నుంచోబెట్టి వస్తున్న కోపాన్ని నడక రూపంలో కంట్రోల్ చేసుకుంటూ స్టైల్గా ఉన్న జుట్టుని 2 చేతులతో భారంగా వెనక్కి అనుకుంటున్నాడు. తన వైపే ఇష్టంగా చూస్తున్న మైరా వైపు అసహనంతో చూస్తూ నా గురించి నీకేం తెలుసని ప్రపోజ్ చేశావు అని అడిగాడు ఫ్రస్ట్రేట్ అవుతూ. తెలుసుకుంటాను అని చెప్పింది చిన్నగా. నిజానికి ఎర్రబడిన కిషాంత్ మోము తనని అదుపు చేయలేని భయానికి గురి చేస్తుంది. ప్రేమగా చూసే మైరా కళ్ళు భయంతో చూస్తుంటే కిషాంత్ తన కోపాన్ని అదుపు చేసుకుంటూ ఆర్ యు మ్యాడ్, నా గురించి ఏం తెలియని నన్ను ఎలా లవ్ చేస్తావు, ఎథిక్స్ లేవా నీకు అని అడిగాడు వాయిస్ రేస్ చేస్తూ. కిషాంత్ అడుగుతున్న ప్రశ్నలకి మైరా కన్నీటి ప్రవాహం ఎప్పుడో మొదలైంది. కిషాంత్ అలా అడుగుతుంటే తనకే అనిపిస్తుంది క్యారెక్టర్ లేదేమో అని. మౌనంగా తలదించుకొని ఉండిపోయింది. ఐ హేట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లవ్స్, ఐ హేట్ ప్రపోజల్స్ అండ్ ఐ హేట్ యూ మిస్ అని చెప్పగానే గుండె ముక్కలైన సౌండ్ తనకే స్పష్టంగా వినిపించింది మైరాకి. నీళ్ళ కళ్ళతో తననే చూస్తుంది. వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్, జస్ట్ గో అవే అని కసిరాడు. ఆ మాట విన్న మరుక్షణం మైరా ఏడ్చుకుంటూ స్టెప్స్ అన్నీ ఫాస్ట్గా ఎక్కుతూ మళ్ళీ పైకి వెళ్తున్న మైరానే చూస్తున్న కిషాంత్ మైరా ఏడుస్తూ వెళ్ళడం చూసి
మనసు వద్దు అని గోల చేస్తున్నా తన వెనకే వెళ్ళాడు. 7 ఫ్లోర్స్ స్టెప్స్ ఎక్కిన మైరా కనిపించకపోయేసరికి ఇంకా వేగం పెంచాడు కిషాంత్. ఎమోషనల్ అయ్యి ఏం చేస్తుందో అని. 12th ఫ్లోర్కి వెళ్ళేసరికి కనిపించింది మైరా. స్టెప్స్ పై కూర్చొని ముఖం దాచుకొని ఉంది. వెక్కి వెక్కి ఏడుస్తుంది. తనకి కనబడకుండా చాలాసేపు తననే చూస్తూ ఉండిపోయాడు కిషాంత్. ఏడుస్తున్న తనని చూసి దగ్గరకు వెళ్ళి ఓదార్చలేక, దూరం నుండి చూస్తూ ఉండలేక అక్కడే నిలబడి చాలా సఫర్ అయ్యాడు కిషాంత్. నా గురించి ఏం తెలియకుండా నన్నెలా యాక్సెప్ట్ చేస్తావు మైరా? హౌ ఆక్వర్డ్ ఇట్ ఈస్. నీపై ఎన్ని హోప్స్ పెట్టుకొని ఇక్కడికి వచ్చానో తెలుసా అని అనుకుంటూ గోడకి జారిపడి చాలాసేపు అలానే ఉండిపోయాడు. ఇంకా ఏడుపు ఆపని మైరాని చూసి ముందుకెళ్ళి నిలబడ్డాడు కిషాంత్. అడుగుల చప్పుడుకి ఎవరో వచ్చినట్టు అనిపించింది మైరాకి. తలెత్తి ఎదురుగా ఉన్న కిషాంత్ వైపు చూసింది. నువ్వింత వీక్ హార్టెడా? ఇలా అయితే నిన్ను నేనే కాదు ఇంకే అబ్బాయి లవ్ చేయడు అని అన్నాడు కావాలని వెటకారిస్తూ. ఆ మాటకు మైరా సర్రని లేచి నుంచొని, మైండ్ యువర్ వర్డ్స్. అందరూ నీలా హార్ట్లెస్గా ఉండరు లవ్ చేయకపోవడానికి. అందుకే ఫేస్ పైన కొట్టినట్టు చెప్పావు. నిజమే, నీ గురించి నాకేం తెలీదు, కానీ తెలుసుకోవాలనుకున్నా. అందుకే ప్రపోజ్ చేశా. కానీ ఇప్పుడు నీ గురించి తెలుసుకున్నాను కదా. లైఫ్లో నిన్ను కాదు కదా, నీలాంటి వాడిని కూడా లవ్ చేయను. ఐ హేట్ యు అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది మైరా ఫాస్ట్గా. ఇంతకుముందు ఏడుస్తూ వెళ్ళిన ఆమె ఇప్పుడు నవ్వుతూ వెళ్ళేసరికి కిషాంత్కి కొంచెం రిలీఫ్గా అనిపించింది. థ్యాంక్ గాడ్, నైట్ అంతా ఏడుస్తూ ఉంటావని అనుకున్నాను మైరా. ప్రస్తుతానికి నువ్వు ఈ ఎమోషన్స్ నుండి బయటపడు. తర్వాత రియల్ లవ్ అంటే ఏంటో నేను నీకు చూపిస్తాను. అంటిల్ దెన్ స్టే స్ట్రాంగ్ హనీ అని చిన్నగా అనుకున్నాడు కిషాంత్. తిరిగి పార్టీకి వెళ్దామని అనుకున్నాడు కానీ మనసు ఒప్పలేదు. బహుశా మైరాని బాధ పెట్టిన గిల్టీ ఫీల్ ఏమో. తిరిగి అభి ఫ్లాట్కి వెళ్ళిపోయాడు. అప్పటికే రూమ్లో పడుకొని ఉన్న వరలక్ష్మిని చూసి కూడా చూడనట్టు వదిలేశాడు. తన పెయిన్ వేరే కదా. లోన్లీ ఫీల్ అతన్ని బాగా కొడుతున్నట్టుంది. బాల్కనీలోకి వెళ్ళాడు. రైలింగ్ పట్టుకొని బయటకు చూస్తున్నాడో లేదో. అప్పటి వరకు విన్న ఏడుపు మళ్ళీ అతన్ని చేరింది. తల పక్కకి తిప్పి చూశాడు. పక్క బాల్కనీలో మైరా మస్క వెలుతురులో కూర్చొని ఏడుస్తుంది. తనని అలా చూసి షాక్ అయ్యాడు. ఇంతకుముందు బాగానే ఉన్నావు కదా హనీ, మళ్ళీ ఏమైంది అని మనసులో అనుకుంటూ, చిన్నదానికే మైరా ఇంతలా ఫీల్ అయిందంటే తను ఎంతలా హర్ట్ అయిందో అర్థమైంది కిషాంత్కి. తననే చూస్తూ, సారీ హనీ, నేను ఇంత బాధ పెడతాను అనుకోలేదు. ఆ టైంలో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ ప్రపోజల్. అసలు నిన్ను ఇలా ఊహించుకోలేదు. అందుకే అలా బస్ట్ అవుట్ అయిపోయా. వాంటెడ్గా తిట్టలేదే అని అనుకుంటూ ఉన్న కిషాంత్ కళ్ళల్లో కూడా నీళ్ళు చేరిపోయాయి. అదే సమయానికి రఘువరన్ గారు వచ్చి పిలవడంతో కన్నీళ్లు తుడుచుకొని నవ్వుతూ మాట్లాడాడు. ఇప్పుడు ప్రస్తుతానికి వద్దాం. నా ఫీలింగ్స్ ప్రెజెంట్ చేయడం కూడా తప్పేనా కిషాంత్? ఎందుకు నన్ను అర్థం చేసుకోకుండా తిట్టేశావు? అంతా అయిపోయింది అనుకున్న టైంలో మళ్ళీ వచ్చి ఎందుకు నాతో కావాలని పెట్టుకుంటున్నావు? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నా నుండి అని నెమ్మదిగా తనలో తానే అనుకుంది మైరా. అదే సమయంలో, మైరా, నువ్వంటే నాకు ఇష్టమే. గట్టిగా మాట్లాడితే నీకోసమే ఇక్కడికి వచ్చాను. లేదంటే ఇండియాకి నాకు ఏంటి సంబంధం? కానీ నువ్వు నాకు ప్రపోజ్ చేయడం నాకు నచ్చలేదు. నువ్వు పిచ్చి అనుకో లేక వెర్రి అనుకో, నచ్చలేదు అంతే. అందుకే యాక్సెప్ట్ చేయలేదు. అలా అని నువ్వు బాధపడితే తట్టుకోలేకపోతున్నాను. ఎందుకే నాకు ఇంత పెయిన్ ఇచ్చావు అని తనలో తానే అనుకున్నాడు కిషాంత్. రఘువరన్కి చెప్పి సితార ఫ్లాట్కి అభి వెళ్ళగానే రఘువరన్ ఒక నిట్టూర్పు విడిచి కిషాంత్ ఇంకా ఇంటికి రాకపోవడంతో కాల్ చేశారు. ఇంకా రోడ్ సైడే ఉన్న కిషాంత్ కాల్ అటెంప్ట్ చేసి, డాడ్ అనగానే, ఎక్కడున్నావు అని అడిగారు. వస్తున్నా డాడ్, హాఫ్ అన్ అవర్లో ఇంటి దగ్గర ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేసి మైరా గురించిన జ్ఞాపకాలు తలుచుకుంటూ కార్ స్టార్ట్ చేశాడు. సితార ఫ్లాట్ ముందు ఆగి కాలింగ్ బెల్ ప్రెస్ చేశాడు అభి. డోర్ ఓపెన్ చేయలేదు సితార. డోర్ నాక్ చేస్తూనే ఉన్నాడు 5 minutes వరకు. యూజ్ లేదని అర్థమై తన దగ్గరున్న స్పేర్కి యూజ్ చేసి డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళాడు అభి. హాల్లోనే ఉంది సితార. ముభావంగా కూర్చుంది చిన్ కింద చేతులు పెట్టుకొని. డోర్ ఓపెన్ కాకపోయేసరికి ఆందోళన పడుతూ వచ్చిన అభి సోఫాలో డల్గా కూర్చున్న సితారను చూసి కొంచెం రిలీఫ్గా ఫీల్ అయ్యి,
వినిపించట్లేదా? ఇక్కడే ఉన్నావుగా, డోర్ ఓపెన్ చేయాలని సెన్స్ లేదా అని అడిగాడు. కనీసం అభిని చూడలేదు సితార. అమ్మ ఏమంది అని అడుగుతూ తన పక్కనే వచ్చి కూర్చున్నాడు అభి. కసురుతూ వస్తున్న అభిని కనీసం కన్నెత్తి చూడలేదు సితార. అమ్మ ఏమంది అని అడుగుతూ వెళ్ళి సితార పక్కన కూర్చున్నాడు అభి. వెళ్ళి అత్తను అడుగు అని అంది సితార ముభావంగా. సితార సమాధానానికి మండి సితార మోచేతిని గట్టిగా పట్టుకొని తన వైపు తిప్పుకొని ఓవర్ చేయకుండా చెప్పు అని అన్నాడు సీరియస్గా. నార్మల్గా మాట్లాడాను, అత్తేం మాట్లాడలేదు నాతో అని చెప్పి అభి కళ్ళల్లోకి చూస్తూ, నమ్మకం లేదబ్బి మనం కలిసి ఉంటామో లేదో అని అంది అప్పటికే తన కళ్ళల్లోకి చేరిన నీళ్లతో. బాధగా వినిపించిన సితార మాటలు చెమ్మగిల్లిన కళ్ళను చూసి హార్డ్గా పట్టుకున్న చేతిని వదిలేసి ఒక్క ఉదిటిన హత్తుకున్నాడు గట్టిగా. సితార వెన్ను నిమురుతూ, ఎందుకే భయం, చెప్పాను కదే ఎలాంటి పరిస్థితి ఎదురైనా నిన్ను వదలనని అని చెప్పాడు ఎమోషనల్గా. సితార కూడా అభి చుట్టూ చేతులేసి హగ్ చేసుకొని, అత్తకి ఇష్టం లేకుండా చేసుకుంటే ఇన్నేళ్ళు మన కుటుంబాలు వేరైనట్టే మనం కూడా వాళ్ళందరికీ దూరం అయిపోతామేమో అని భయమేస్తుందిరా. వాళ్ళు లేకుండా నేను బతకలేను, నువ్వు లేకుండా ఊహించుకోలేను నా లైఫ్ని అని చెప్పి ఇంకా ఎక్కి ఎక్కి ఏడుస్తున్న సితార ఫేస్ హోల్డ్ చేసి, అనుకుంటున్నావా నిన్నంత ఈజీగా వదిలేస్తానని అని అంటూ సితార కళ్ళపై ముద్దు పెట్టుకున్నాడు ప్రేమగా. ఒప్పించి పెళ్లి చేసుకుందాం అభి అని చెప్పింది సితార చాలా బెంగగా. నీ ఇష్టం అని చెప్పి సితార తలని గుండెకి అదుముకున్నాడు అభి. అభి హార్ట్పై తల పెట్టుకొని తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటుంది సితార. తన తల సుతారంగా నిమురుతూ, అత్తతో మాట్లాడినా అని అడిగాడు అభి. అప్పుడే వద్దు అని చెప్పింది సితార. మరెప్పుడు కలవను అని అడిగాడు. టైం ఉంది అని చెప్పి కళ్ళు మూసుకుంది. అభి సితారను అలాగే హోల్డ్ చేసి సోఫా వెనక్కి వాలాడు. సితార కాసేపు అలానే వాలి సడన్గా పైకి లేచి కూర్చుంది. ఏమైందే అని అడిగాడు ఉన్నపలంగా లేచి కూర్చున్న సితారాని చూసి కళ్ళు మిటికరిస్తూ. నువ్వు వస్తమాని ఇక్కడికి రాక అభి, అత్త ఉన్నంత వరకు అయినా అని చెప్పింది కంగారుగా. అత్త ఉంటే నిన్నేం చేసింది? నిన్ను కలవడం అమ్మేమీ చూడట్లేదు. అయినా నా ప్రాపర్టీ నేను ఎప్పుడైనా కలుస్తాను, మాట్లాడతాను అని అంటూ తన హ్యాండ్ పట్టుకొని తన పైకి లాక్కొని వాటేసుకుంటాను అని సితార జుట్టులోకి చేతులు పోనించి దగ్గరగా తెచ్చుకొని తన పెదవులపై ముద్దు పెట్టుకుంటూ కిస్ చేస్తాను అని ఆగి ఆగి మళ్ళీ మళ్ళీ కిస్ చేస్తుంటే నెమ్మదిగా కళ్ళు మూసుకుంది సితార. కళ్ళు మూసుకున్న సితార వైపు చూస్తూ, ఎవడడుగుతాడు నన్ను, ఎవడాపుతాడే నన్ను అని అడుగుతూ రొమాంటిక్గా నవ్వేసరికి సితార బుగ్గలు ఎరిపెక్కాయి. వాటిని చూస్తూ, నేను రాకపోయి ఉంటే నైట్ అంతా ఇలానే డల్గా ఉండేదానివి కదా అని అడిగాడు. అనుకుంటా అని అంటూ తనని వదిలిన అభి చేతులు పట్టుకొని తన మెడవంపులో పెట్టుకుంది సితార. సితు అని పిలిచాడు అభి హస్కీ వాయిస్తో. అని అంది కళ్ళు మూసుకొని. మన ఇద్దరికి 2 ఫ్లాట్స్ అవసరమా అని, వచ్చేవే నా ఫ్లాట్లోకి అని చెప్పాడు అభి సితార ఫేస్ చూస్తూ. ఒక్కసారిగా ఉలిక్కిపడింది సితార అభి అడిగిన దానికి. ప్లీజ్ అని అన్నాడు నెమ్మదిగా మాట్లాడుతూ. ఇంకా నయం, ఒక రూమ్లో ఉందామనలేదు. ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా అని అడిగింది హడావిడి పడిపోతూ. సెన్స్లో ఉండే అడుగుతున్నానే, ప్లీజ్ సీతు అని కళ్ళతోనే రిక్వెస్ట్ చేసేసరికి సితార అభి ఒళ్ళో నుండి లేచి దూరంగా నడుస్తూ, నీ బిహేవియర్ చాలా తేడా ఉంది అభి, నాకు దూరంగా ఉండు అని అంటున్న సితారాని ఫాలో అవుతున్నాడు అభి. ఏడ్చావులే, తమరు మూడిష్టి కదా, ఎప్పుడు ఎలా ఉంటావు కనీసం నీకైనా తెలీదు, అందుకే రమ్మంటున్నా, దానికి పోయి ఏవేవో ఊహించుకోకు అని అంటూ సితారాని పట్టుకున్నాడు అభి. అంతేనా అని అడిగింది భారమైన ఊపిరి వదులుతూ. నువ్వేం ఎక్స్పెక్ట్ చేసావు అని అడిగాడు కళ్ళతోనే అల్లరిగా నవ్వుతూ. ఏం లేదు, నేనేం ఎక్స్పెక్ట్ చేస్తాను, నువ్వేం ఊహించుకోకు అని అడుగుతూ అభిని దూరం జరపడానికి ట్రై చేస్తుంటే ఇంకా టైట్గా హగ్ చేసుకున్నాడు అభి. ఆ ప్రాసెస్లో చెదిరిన సితార జుట్టుని నెమ్మదిగా చెవి వెనుకకు పెడుతూ, ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేయవే, నిన్ను ఏదేదో చేసేయాలని ఉంది అంటూ కన్ను కొట్టాడు అభి. అభిని అలా చూస్తూ ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్న సితార చిన్నగా నవ్వుతూ, ముందు తాళి కట్టువోయ్, తర్వాత ఏమైనా చేసుకో
అని అంటూ అభి హ్యాండ్స్ నుండి తప్పించుకోగానే ఆ మాట విని ఫోర్స్గా గోడకి పించేశాడు అభి. నెమ్మదిగా సితారా పైకి బెండ్ అవుతూ, తాళి కట్టమని ఇప్పుడే అడుగు, సెకండ్ థాట్ చేయను అని అన్నాడు చాలా దగ్గరగా హస్కీ వాయిస్తో మాట్లాడుతూ. అభి చూపుల నుండి తప్పించుకోలేక హగ్ చేసుకుంది సితార. సీరియస్లీ సీతు, నువ్వు ఇంత దగ్గరగా ఉన్నా చాలా దూరంగా ఉన్నావు అనిపిస్తుంది. నువ్వు పెళ్ళికి ఎక్కువ టైం అడగమాకు ప్లీజ్. ఒకవేళ అలా జరిగితే పెళ్ళి కన్నా ముందు ఫస్ట్ నైట్ అయిపోయినా నన్ను క్వశ్చన్ చేయకు. నా దగ్గర ఆన్సర్ ఉండదు, యాక్షన్ ఒకటే ఉంటుంది అని చెప్పి సితార పెదవులపై హార్డ్గా కిస్ చేశాడు అభి. అభికి సితార బాడీని సెన్స్లెస్ చేసేసింది. అభి ఎత్తుకోగానే 2 కాళ్ళతో అభిని టైట్గా చుట్టుకొని జుట్టు కూడా టైట్గా పట్టుకుంది. అభి అలానే తనని ఎత్తుకొని బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళి సితారాతో పాటు బెడ్పై పడిపోయాడు. ఫుల్ ఎఫెక్షన్తో కిస్ చేస్తున్న అభికి కంప్లీట్గా కోఆపరేట్ చేస్తుంది సితార. ఇంకా తనని అల్లుకుపోతున్న అభిని చూసి ఒక్కసారిగా 3 నిమిషాల ముందు అభి చెప్పిన మాటలు గుర్తు చేసుకొని ఒక్కసారిగా ఇద్దరి మధ్యకి చేతులు అడ్డం పెట్టింది సితార. అభి తన పెదవులు వదిలి గట్టిగా ఊపిరగబీలుస్తూ, ఏమైందే, హార్డ్గా అనిపించిందా అని అడిగాడు కేరింగ్గా. ఆపే అభి అని అంది బాడీలో కొత్తగా క్రియేట్ అవుతున్న ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ. నచ్చలేదా నీకు ఇలా అని అడిగాడు డిసప్పాయింట్ ఫేస్ పెట్టి. తనపై పడుకొని ఉన్న అభి సిల్కీ హెయిర్ ముందుకు వస్తుంటే దాన్ని చేతితో పక్కకి జరిపి నుదుటిపై ముద్దు పెట్టుకొని, కంట్రోల్ బాబు, టీజర్తో పాటు సినిమా కూడా చూపించేస్తావా ఏంటి అని అడిగింది బుగ్గల్లో సొట్టపడేలా నవ్వుతూ. ఇలా నవ్వి నన్ను కవ్వించుకు అని అంటూ సితార పై నుండి లేచి షర్ట్ స్లీవ్స్ సరి చేసుకుంటున్నాడు అభి. ఫీల్ అయ్యావా అని అడిగింది పడుకున్నదల్లా లేచి కూర్చొని. నీకు ఆల్రెడీ చెప్పా, నా ఫీలింగ్స్ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తే నాకు నచ్చదని. ఇంకోసారి నా పని మధ్యలో ఆపకు అని చెప్పాడు అస్సలు తన వైపు చూడకుండా. ఓ హలో, ఏమనుకుంటున్నావు నా గురించి? నీకే నా ఫీలింగ్స్, నాకు లేవా అని అడిగింది సితార దబ్బాయిస్తున్నట్టు మాట్లాడుతూ. ఎక్కువ మాట్లాడితే ఇందాక ఆపేసింది ఇప్పుడు కంటిన్యూ చేస్తా అని చెప్పాడు ఐబ్రో అప్ చేసి. పడుకున్న గాడిదని లేపుతా అందించుకోవడం ఎందుకు అనే సామెతను దృష్టిలో పెట్టుకొని గప్చుప్ అయిపోయింది సితార. వెళ్తున్నా నేను, టేక్ కేర్ అని చెప్పి బెడ్రూమ్లో నుండి బయటకు వస్తూ దారి పొడుగునా ఉన్న మొక్కలను చూసి, హెవీ వాటర్ పెట్టుకు, ఇవి వాటర్ లేకుండా కూడా ఉంటాయి, వాటర్ ఎక్కువైతే చనిపోతాయి అని చెప్పి మట్టిలో నీటి తేమని చెక్ చేస్తున్నాడు అభి. అక్కడే నిలబడి మురిపెంగా అభినే చూస్తూ ఉండిపోయింది సితార. రూమ్ లోపల ఉన్న సితారని చూసి, 10 డేస్కి ఒకసారి ఎండలో ఉంచాలి ప్లాంట్స్ని, ఎక్కువ సన్ రైజ్ అబ్జర్వ్ చేసుకోలేదు కానీ అసలు సన్ రైజ్ లేకపోతే చచ్చిపోతుంది అని చెప్పాడు. అలాగే అన్నట్టు తలూపింది డోర్కి హెడ్ ఆనించి. ఏమైంది అలా చూస్తున్నావు అని అడిగాడు డౌట్గా. నీకు ప్లాంట్స్ అంటే ఎప్పటి నుండి ఇష్టం అభి? ఒకప్పుడు అంత ఇష్టపడేవాడు కాదు కదా అని అడిగింది అతడి సమాధానం తెలిసి కూడా ఇష్టంగా చూసుకుంటూ. తెలీదు ఎప్పటి నుండి ఇష్టం పెరిగిందో. మేము హైదరాబాద్ వదిలి వెళ్ళిపోయాక బాగా గుర్తొచ్చేదానివి. ఇంటర్ కంప్లీట్ నాకు అప్పుడు. నిన్ను వెతుక్కుంటూ వచ్చేయాలని చాలా అనుకున్నాను కానీ మనం మైనర్ అప్పుడు, పేరెంట్స్ని ఎదిరించి రావాలనే ఆలోచన కూడా లేదు. కానీ నీకు ఇష్టమైన ఈ మొక్కల్లో నిన్ను చూసుకునేవాడిని. నిన్ను వాటిలో ఊహించుకుంటున్న నాకు ప్లాంట్స్ అంటే బాగా ఇష్టం పెరిగింది అని చెప్పి చిన్నగా నవ్వుకున్నాడు ఆ రోజులను గుర్తు చేసుకొని. లవ్ యూ రా అని అంటూ అభి జుట్టుపై చెయ్యేసి చెరిపింది సితార. ఆ తర్వాత ఇది అని అంటూ హార్ట్పై ఉన్న 2 బటన్స్ రిమూవ్ చేసి చూపిస్తూ, నీ పేరు, నీ నుండి దూరంగా ఉండలేక కనీసం పేరుతో అయినా సర్దుకుందామని టాటూ వేయించుకున్నా అని చూపించాడు. మురిపెంగా చూసుకుంటుంది సితార తన పేరు నిలిచిన అభి హృదయంపై. సీతు అని అందంగా రాసి ఉన్న తన పేరుపై టచ్ అయిపోతే అభి నార్మల్గా షర్ట్ వేసేసుకున్నాడు. ముఖం చిన్నపుచ్చుకున్న సితార డల్ ఫేస్ చూస్తూ, ఇప్పుడు నువ్వు నన్ను టచ్ చేసి కెలికేసి వదిలేస్తావు, తర్వాత బాధపడాల్సింది నేను. అవసరమా నాకు ఈ బాధ అని అడిగాడు బటన్స్ పెట్టుకుంటూ. నవ్వుకుంది సితార. అభి సితార నుదుటిపై ముద్దు పెట్టుకొని, రేపు వెళ్ళాలనుకుంటా కదా ఆఫీస్కి, కొంచెం ఎర్లీగా పడుకో అని చెప్పాడు. అలాగే అన్నట్టు తలూపింది సితార. నేను రాననుకుంటా రేపు, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్తుంటే, అత్త వాళ్ళు వెళ్ళేది రేపే కదా అని అడిగింది. అందుకే రావట్లేదు నేను కూడా అని చెప్పి అడుగుదాం అనుకొని ఆగిపోయాడు అభి.
ఏ టైంకి ఫ్లైట్ అని అడిగింది సితార. నూన్ ఎట్ 3 అని చెప్పాడు అభి. ఆఫీస్కి వచ్చి నన్ను పిక్ చేసుకుంటావా, నేను కూడా వస్తాను అని అడిగింది. సాటిస్ఫాక్షన్ స్మైల్ ఇచ్చాడు అభి. సితార తలపై చెయ్యేసి చిన్నగా నిమురుతూ, యునో నేనే అడుగుదాం అనుకున్నా వస్తావా అని, నువ్వే అడిగావు, దట్స్ మై సీతు అని అంటూ మరోసారి తలపై ముద్దు పెట్టుకొని గుడ్ నైట్ చెప్పి తన ఫ్లాట్కి వచ్చేసేసరికి విశాలంగా ఉన్న హాల్లో బెడ్ లైట్ వెలుతురులో తల కింద చేయి పెట్టుకొని పడుకున్న కిషాంత్ కనిపించాడు. దగ్గరికి వెళ్ళి చూశాడు. కళ్ళు మూసుకొని ఉండడంతో పడుకున్నాడు అనుకొని తన రూమ్లోకి వెళ్ళి కప్బోర్డ్లో ఉన్న బ్లాంకెట్ తెచ్చి కిషాంత్కి కప్పి నుదుటిపై పడుతున్న జుట్టుని వేళ్లతో వెనక్కి అని తన రూమ్కి వెళ్ళిపోయాడు అభి. మెలకువగానే ఉన్న కిషాంత్ అభి కేరింగ్కి హ్యాపీగా నవ్వుకొని ప్రశాంతంగా పడుకున్నాడు ఆ రాత్రి. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ని ఇలాగే అందిస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.